ఓకే, కమాన్. సో ఈరోజు మనము షార్ట్ యూకి వెళ్తున్నాం. ఏమ్మా అంతేనా? అంతే సార్. ఇవన్నీ లాంగ్లన్నీ అర్థమైనట్టమ్మా? షార్ట్ ఓలు, లాంగ్ ఓలు అర్థం కాలేదా? షార్ట్ ఓ అంటే ఏమొస్తుందమ్మా శబ్దము? అంటే ఆ వస్తుంది సార్. సూపర్. ఆ వస్తుంది. బాటు, డాటు, ఘాటు, జాకు, మాపు, కాటు, రాడు, రాటు, కాపు, కాడు, సాపు, హాపు, లాబు, నాబు, ఇవన్నీ షార్ట్ ఓలు. లాంగ్ ఓకి ఏం శబ్దం వస్తుందమ్మా? ఓ వస్తుంది. మెదడుకు బాగా అర్థమైంది. మో. బిఓఏటి బోట్ అనాలి, బాట్ అనకూడదు. బిఓటి బాటు, బిఓఏటి బోటు, డిఓటి డాటు, డిఓటి డోటు, జిఓటి ఘాటు, జిఓఏటి గోటు, జేఓసికే జాకు, జేఓకే జోకు, ఎంఓపి మాపు, ఎంఓపి మోపు, సిఓటి కాటు, సిఓటి కోటు, ఆర్ఓడి రాడు, ఆర్ఓఏడి రోడ్డు, ఆర్ఓటి రాటు, ఆర్ఓటి రోటు, సిఓపి కాపు, సిఓపి కోపు, సిఓడి కాడు, సిఓడి కోడు, ఎస్ఓపి సాపు, ఎస్ఓఏపి సోపు, హెచ్ఓపి హాపు, హెచ్ఓపి హోపు, ఎల్ఓబి లాబు, ఎల్ఓబి లోబు, ఎన్ఓబి నాబు, ఎన్ఓబి నోబు, ఆర్ఓఎస్ఎస్ రాసు, ఆర్ఓఎస్ రోజు. ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, లవ్ చేయాల, ప్రేమించాల దాన్ని. ఏందో సస్తిని కొడతారు, తిడతారు అంటే ఎట్లమ్మా? చదువుతా అంటారు, నిద్ర వస్తుంది నాకు. మంచిగా చదువుతారక్క, లబ్బ లబ్బ కొట్టుకోవాలా. ఒక అంతేలే, రైట్. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు పారిపోద్దండి, కొంచెం 2 నిమిషాలు ఏదైనా మాట్లాడుకుందాము. మో పారిపోద్దండి. మళ్ళీ అంత అయిపోయింది నా క్లాస్ అని స్కూల్ ఇన్సిడెంట్ అని పారిపోతారు పిల్లలు, అట్లా పారిపోయారు. ఒక్క నిమిషం ఉండండి. రైట్, ఈ రోజు మనము షార్ట్ యూ నేర్చుకుంటున్నాం. షార్ట్ యూ. షార్ట్ యూ అంటే ఏమన్నా చెప్పుకున్నామమ్మా నిన్న, లేదా? షార్ట్ యూలో చెప్పలేదు. ఓకే, ఫస్ట్ షార్ట్ ఏ అంటే ఏమొస్తుంది అక్కయ్యలు? కాదు, తాగదింపులే ఇంకా యా అంతే. నెక్స్ట్ షార్ట్ ఈ వస్తే ఏమొస్తుంది? ఏ వస్తుంది. షార్ట్ ఐ వస్తే ఏమొస్తుంది? ఈ వస్తుంది అక్కయ్య, ఈ కాదు, ఈ అంటారు. ఈ అంతే, సింపుల్, ఈ అంతే. షార్ట్ ఓ వస్తే ఏమొస్తుంది అంటారు? ఇప్పుడు షార్ట్ యూ వస్తే చిన్న ఆ వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు లాగితే షార్ట్ ఓ అయిపోద్ది. అది లాగకుండా సింపుల్ గా షార్ట్ యూ అంటే ఆ అంతే. అర్థమైంది ఇప్పుడు? క్లియరా? ఇప్పుడు యు అని ఎక్కడైనా మనము షార్ట్ యూలు మాట్లాడేటప్పుడు యుబి అబ్ అనాలి, అబ్ అనకూడదు. అబ్. యుడి అడ్, యుజి అగ్, యుఎం అమ్, యుఎన్ అన్, యుపి అప్, యుటి అట్. ఏమన్నా డౌట్ ఉందా చూసుకో. ఇప్పుడు దాని మీద బేస్ అవుతాయి. యుబి అబ్ అయినప్పుడు సియుబి కబ్, హెచ్యుబి హ్యాబ్, ఎన్యుబి నాబ్, ఆర్యుబి రాబ్, ఎస్యుబి సాబ్, టియుబి టాబ్. యుడి అడ్ అయినప్పుడు బియుడి బడ్, సియుడి కడ్, డియుడి డాడ్, ఎంయుడి మడ్. యూజి అగ్ అయినప్పుడు బగ్, బియుజి బాగ్, డియుజి డాగ్, హచ్యుజి హాగ్, జేయుజి జాగ్, ఎల్యుజి లాగ్, ఎంయుజి మాగ్, పియుజి పాగ్, ఆర్యుజి రాగ్, డియుజి టాగ్. యుఎం అమ్ అయినప్పుడు బియుఎం బామ్, జియుఎం గామ్, హెచ్యుఎం హామ్, ఎంయుఎం మామ్, ఎస్యుఎం సమ్. ఈ పేపర్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ అంటే ఇంకెవరేం చేయలేరు దానికి. ఇప్పుడు షార్ట్ యు అనేటువంటి శబ్దం వస్తుంది. యుఎన్ అన్ అయినప్పుడు బియుఎన్ బాన్, ఎఫ్యుఎన్ ఫాన్, జియుఎన్ గాన్, ఎన్యుఎన్ నాన్, పియుఎన్ పన్, ఆర్యుఎన్ రన్, ఎస్యుఎన్ సన్. యూపీ అప్ అయినప్పుడు యూపీ అప్, సియూపీ కాప్, పియూపీ పాప్, వైయూపీ అప్. అలాగే యూటీ అట్ అయినప్పుడు బియూటీ బాట్, సియూటీ కాట్, జియూటీ ఘాట్, హెచ్యుటీ హాట్, జేయుటీ జాట్, ఎన్యుటీ నాట్, ఆర్యుటీ రాట్, యూటీ టాట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు అంటే క్లాస్ అయిపోయినట్టే.
పోనీ ఇంటికి. అవి వస్తాయి అయ్యో సార్. సార్ నాకు డౌట్ సార్, లేదు సార్. సార్. ఆ నోటు నేర్చుకున్నారు కాబట్టి ఇది ఈజీగా ఉంది అంతే. అర్థమైందా? అవును సార్. ఓకే ఇప్పుడు సార్. మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఇప్పుడు Yes, sir. సియుబి అని ఉంది, మరి ఇది ఏమైతుంది ఇప్పుడు? సియుబి కప్పు సార్. కబ్ అవుతుంది. ఏమంటారు వేరే వాళ్ళు కుబ్బని? కప్పు ఓ! సార్. సార్, కబ్ యా ఊరు నుంచి వచ్చినారు మీరు? సార్. కుబ్బు అవుతుందా? ఎట్లయితుంది కుబ్బు? నవ్వుతుంది అమ్మా. సియుటి ఏమైతుంది? కట్టు సార్. కుట్ట. కట్టే. కట్టు సార్. కట్టు. ఎందుకు ఎందుకు కట్ అవుతుంది? కుట్టెందుకు కాకూడదు? ఆపుకోవాలి సార్. యు అని ఉంటే అది షార్ట్ యు సార్. సివిసి రూల్ ప్రకారంగా అది ఆ అని పలకాలి అంతే, కట్ అనాలి. ఎస్ సార్. యు ఉంది కదా అంటే తెలుగులో ఊ, అది అర్థమైందా? ఎస్ సార్. ఇది ఇంగ్లీష్, ఇది నీ ఇష్టం వచ్చినట్లు పలుకుతానంటే కుదరదు ఇంగ్లీష్ కి. సో అందుకని యు అని ఉన్న చోట అది షార్ట్ అయితే తప్ప అక్కడ మీకు ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. అలాంటి Yes, sir. జాతికి చెందినవే ఈ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్. ఇవన్నీ చదువుకోవచ్చు మీరు. యూపీఆప్, యుఎస్ఎస్, బియూజీబాగ్, బియోన్, ఇవన్నీ గేమ్ లో ఆడిస్తా నేను. ఇవన్నీ మరి మాకు నేర్పివా అంటే నీకు గేమ్ ఆడిస్తా కదా, అప్పుడు నువ్వు చదువుకొని చావాలి అంతే, వేరేది ఏం లేక. అర్థమైందా? ఓకే సార్. అది ఇప్పుడు ఇది అంతా ఈజీగానే ఉంటది మీకు. అది ఓకేనమ్మా? ఎస్ సార్. సో ఇప్పుడు లాంగ్ చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి సార్. ఇది ఇంకా వినేస్తే అయిపోద్ది. ఈ యూ షార్ట్ యూ అనేది దానికి లెక్కలేదు. ఇప్పుడు చెప్పే ఒక అర్ధ గంట క్లాసు బాగా చక్కగా వింటే మీకు ఇంకా యూ కూడా అయిపోద్ది, బుక్ కూడా అయిపోద్ది. అర్థమైందా? రైట్, బాగినండి. ఏమో అందరూ అంగీకారమా? అంగీకారం సార్. రైట్, బాగా వినేసేయండి. ఈ రోజుతో ఈ చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. బాగినండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? లాంగ్ యూలో ఉన్నాం. ఏమ్మా ఎక్కడున్నాము? లాంగ్ యూలో ఉన్నాం సార్. ఇప్పుడు చెప్పండి, లాంగ్ ఏకి ఏం శబ్దం వచ్చే? అంట ఏ సార్? ఏ సార్. ఏ వచ్చింది సార్. అది బుర్రలో ఉండాల. లాంగ్ ఏ వేరు, షార్ట్ ఏ వేరు. షార్ట్ ఏలో లాంగ్ ఏకి వచ్చేసరికి ఏ ఏ ఏ అని వస్తుంటాయి అన్ని, ఏ అట్లా. సో ఇప్పుడు లాంగ్ ఏకి ఏమొచ్చిందమ్మా? ఏ వచ్చింది. లాంగ్ ఈకి ఏమొచ్చింది అది చెప్పండి. ఈ ఒట్టి కాదు, ఈ లాంగీకి ఈ. ఇప్పుడు చెప్పు, లాంగ్ ఐకి ఏమొచ్చింది? ఐ. గట్టిగా అరసాలి అది. ఐ ఐ. లాంగ్ ఓకి ఏమొచ్చా? ఓ వచ్చా. సో ఇప్పుడు మీకు 4 వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలా. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సార్. అది కాకెత్తుకుపోయిందంటే నేను ఒప్పుకోను. ఇవన్నీ మైండ్ లో ఉండాలా. లాంగ్ ఏ అంటే ఏం శబ్దం వచ్చింది, లాంగీకి ఏం శబ్దం వచ్చింది, లాంగ్ ఐకి ఏం శబ్దం వచ్చింది, లాంగ్. అప్పుడే నువ్వు లాంగ్ యూని టచ్ చేయగలుగుతావు. అర్థమైందా? అర్థం కాలేదా? లాంగ్ యూ అర్థం కావాలంటే ఫస్ట్ ఈ 4 నీకు క్లారిటీ ఉండాలా. ఆ 4 ఉంటేనే నీకు సినిమా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, లాంగ్ ఏకి ఏమొచ్చింది? బాగినండి. లాంగ్ ఏకి ఏమొచ్చింది శబ్దము? వచ్చింది. వేరేవి ఏమన్నా వచ్చినాయా? అంటే ఒకటే. లాంగ్ ఏకి ఎన్ని శబ్దాలు ఉన్నాయి? ఓ శబ్దము అన్న, స్పెల్లింగులు అన్లా. ఏ శబ్దం వచ్చింది సార్. ఏ అని శబ్దం వచ్చిందంటే ఒకే శబ్దమే లాంగే అన్నమాట. ఇంకా అది అంతకుమించి ఇంక లేదు. లాంగీకి ఎన్ని శబ్దాలు వచ్చినాయి? ఈ. ఒకటేనా 10? ఒకటే. లాంగ్ ఐకి ఏమొచ్చింది? వచ్చింది. ఒకటేనా 10? ఒకటే సార్. ఒకటే. లాంగ్ ఓకి ఏం శబ్దం వచ్చింది? ఓ వచ్చింది. ఒకటే 10? ఒకటే సార్. అన్నిటికీ ఒకే సౌండ్ ఉంది. కరెక్టా కాదా? కానీ లాంగ్ యూ మాత్రము సపరేట్. లాంగ్ యూ మాత్రము సపరేట్. ఏంటి అంటే యూ ఉన్న చోట, లాంగ్ యూ ఉన్న చోట వస్తే గిస్తే యూ అని ఒకటి వస్తుందంట, ఊ అని వస్తుందంట. ఇలా 2 రకాల శబ్దాలతో స్పెల్లింగ్లు ఉంటాయి. అవి అర్థమైందా? అర్థం కాలేదా? లాంగి అంటే ఏ, లాంగి అంటే ఈ, లాంగి అంటే ఐ, లాంగ్ ఓ అంటే ఓ. కానీ లాంగ్ యూ వచ్చినప్పుడు యూ ఊ, యూలో కూడా మళ్ళీ ఊ కూడా ఉంటుంది అంటున్నాడు. అంతే, నువ్వేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అక్కడ. అర్థమైందా?
ఓకే సార్. లాంగ్ యూ అంటేనే యూ ఉంది, ఇక్కడే ఉంది యూ అని యూ అను, తర్వాత ఊ అను, యూ అంటే ఊ కూడా కాబట్టి ఊ అను, అయిపోయా. రెండిట్లు క్లియర్. ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళు అడగండి. డౌట్ ఉందా? లేదు సార్. ఇప్పుడు చూడు, లాంగ్ ఏకి ఎన్ని స్పెల్లింగ్లు వచ్చాయి? ఏ అన్నావు కదా, ఎన్ని స్పెల్లింగ్లు వచ్చాయి అది చెప్పు. 8 సార్. 8 ఉన్నాయి అక్కడ. ఏమేమంటే అది అవసరం లేదు, కనీసం 8 అనేది ఒక క్లారిటీ ఉంది. ఓకే రైట్. లాంగీకి ఏం శబ్దం వచ్చింది అన్నారు? లాంగీకి ఏం శబ్దం వచ్చింది? ఈ వచ్చింది. ఎన్ని స్పెల్లింగ్లు వచ్చినాయి అది చెప్పండి. అవి 8. సూపర్, వెరీ గుడ్. శశికళ మేడం కి జిందాబాద్. లాంగ్ ఐకి ఏమొచ్చింది? ఐ వచ్చింది. ఎన్ని స్పెల్లింగ్లు వచ్చాయి? 6 వచ్చాయి. వెరీ గుడ్. ఇప్పుడు లాంగ్ ఓకి ఎన్ని వచ్చినాయి? లాంగ్ ఓకి ఓ అన్నారు కదా, ఎన్ని వచ్చినాయి స్పెల్లింగ్ లో? 5. ఎన్ని వచ్చినాయి? 5. ఇప్పుడు లాంగ్ యూకి ఎన్ని వస్తున్నాయంటే ఇటుపక్క 5, ఇటుపక్క 6, అంటే మొత్తం 11 స్పెల్లింగ్లు వస్తున్నాయి. అర్థమైందా, అర్థం కాలేదా? యూ అన్నప్పుడు ఇన్ని రకాలుగా స్పెల్లింగ్లు రాస్తాము, ఊ అన్నప్పుడు ఇన్ని రకాలుగా స్పెల్లింగ్లు రాస్తాం. ఎట్లా ఏం కథ అనేది ఇప్పుడు ముందుకు పోతుంది బండి. క్లియరా అన్క్లియరా? యూ అన్నప్పుడు ఎన్ని రకాలుగా స్పెల్లింగ్లు రాస్తారంటే 5 రకాలుగా రాస్తారు. దీని గురించి తెలుసుకుందాం, మళ్ళీ ఊ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, అర్థం కాలేదు అనేకి ఏం లేదు ప్రసక్తి. జాగ్రత్తగా చూస్తే అర్థమైపోద్ది, ఏం కాదు. చూడు ఇక్కడ ఇప్పుడు యూ ఉంది. యు వట్టి యువే, దీనికి వేరేది రాదు, ఇంకా పక్కన గిక్కన ఏమి లేవు. బాగినండి. యు. మ్యూజిక్ చదువు. మ్యూజిక్ స్పెల్లింగ్ చెప్పు. ఎంయుఈ అని రాస్తామా? బాగుంటుందా? ఎంఈయు అంటే బాగుందా? ఎంఈడబ్ల్యూ అంటే బాగుందా? మ్యూజిక్ కి అంతే, ఏది బాగుందో అదే కనుక్కుంటే చాలు, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. మ్యూజిక్, ఎంయుఎస్ఐసి మ్యూజిక్. పీపుల్, పియుపిఐఎల్ పీపుల్. యునైట్, 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 ఇట్లా యునైట్, యుఎన్ఐటిఈ యునైట్. యూనిట్, యుఎన్ఐటి యూనిట్. హ్యూమన్, హెచ్యుఎంఏఎన్ హ్యూమన్. యూనికార్న్, యుఎన్ఐసిఓఆర్ఎన్ యూనికార్న్. యూనివర్స్, యుఎన్ఐవిఆర్ఎస్ఈ యూనివర్స్. యూనిఫార్మ్, యుఎన్ఐఎఫ్ఓఆర్. అన్ని దాంట్లో గమనిస్తే ఒకే యు ఉంది, ఉందా లేదా చూసుకోండి ఒకసారి. ఇట్లాంటి పదాలు యూతో వచ్చేటువంటి లాంగ్ యూ పదాలు ఇవి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు యుఈ రావాలి అంటే అర్థమేమి? లాంగ్ యూ ఉండాలి, మ్యాజిక్ ఈ ఉండాలి. అలాంటి పదాలు ఏంటి? ఏమేమి ఉండాలంట? లాంగ్ యూ ఉండాలి, మ్యాజిక్ ఈ ఉండాలి. చూడండి, మ్యాజిక్ ఈ అంటే తెలుసా లేదా? మళ్ళీ ఫస్ట్ రోజు పోదామా? సియుబిఈ, సియుబిఈ. యు వచ్చింది, ఈ వచ్చింది, కాబట్టి దీన్ని ఏం పలుకుతావు ఇప్పుడు? క్యూబ్. క్యూబ్. సియుబిఈ ఏమైతుంది? క్యూబ్. యుఎస్ఈ ఏమైతుంది? యుఎస్ఈ యూజ్. సియుటిఈ ఏమైతుంది? క్యూట్. ఎంయుఎల్ఈ ఏమైతుంది? ఇవన్నీ ఏమివి? లాంగ్ యూ, మ్యాజిక్ ఈ. నువ్వు స్పెల్లింగ్ రాసేటప్పుడు కూడా అలాగే రాయాలి. క్యూబ్ అన్నాడు అనుకో, సియుబిఈ. మళ్ళీ ఈ రాయకోకుండా ఉండకూడదు, అది పలకదు కానీ రాస్తది. యుఎస్ఈ యూజ్. సియుటిఈ క్యూట్. ఎంయుఎల్ఈ మ్యూల్. ఎఫ్యుఎంఈ ఫ్యూమ్. ఎంయుటిఈ మ్యూట్. హెచ్యుజిఈ హ్యూజ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ రెండు. ఇది యుత్ యు వచ్చింది, ఇది యుఈ వచ్చింది, వచ్చిందా లేదా చూసుకో, అంతే. మ్యాజిక్ యు ఇది. ఓకేనా? ఈ రెండు అర్థమైనాయా? అర్థం కాలేదా చూసుకోండి. సో ఇది ఒక స్పెల్లింగ్ లాంగ్ యూ కి, అంటే యు అని పలుకుతూ ఉన్నారు. యు వచ్చింది, యుఈ కూడా వచ్చింది. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు ఇంకొకటి రావాలి, యుఈ రావాలి అంటే మధ్యలో ఏముండకూడదు అని అర్థం. ఇది కూడా మ్యాజిక్ ఈనే, ఇది కూడా మ్యాజిక్ కి సంబంధమే. ఓకే, కానీ మధ్యలో ఎవరు లేరు. బాగా చూడండి. రెస్క్యూ, రెస్క్యూ. చూడండి, రెస్క్యూ చివరన చూడండి. రెస్క్యూ, క్యూ, క్యూ, యు, యు. వచ్చిందా? వచ్చిందా లేదా? ఆర్గ్యూ, ఏఆర్జియుఈ, ఆర్గ్యూ, గ్యూ, 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 గ్యూ. యూరోప్, యుఈయు. ఇక్కడ చూడు, ఇవి రెండు అట్లా వచ్చినాయి. ఈ యుఈ వచ్చిన పెదాలు ఇవి, ఇవి
రెస్క్యూ ఆర్గ్యూ. ఇప్పుడు ఏమంటున్నాడు, యూఈ రాదు సార్, ఈయు రివర్స్ వస్తుంది అంటాడు. ఏమంటాడు, రివర్స్ వస్తుంది. రివర్స్ వస్తుంది. ఈయు పదాలు యూఈ అంటే అప్పుడే చూడు రెస్క్యూ ఆర్ఈఎస్ సియుఈ రాస్తాం, ఈడ ఈయు రాస్తే బాగుంటుందా, బాగోదు. అలాంటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఈయు వచ్చేటువంటి పదాలు కొన్ని ఉన్నాయంటాడు. యూరోప్, యూరోప్ ఈయుఆర్ఓపిఈ యూరోప్, మనకు రోప్ తెలుసు, యు అనేది కొత్తగా రాస్తాం. ఫ్యూయిడ్ ఎఫ్ఈయుడి ఫ్యూయిడ్. యూఆలజీ ఈయుఎల్ఓజివై యూఆలజీ. ఫ్యూడల్ ఎఫ్యుఈడిఏఎల్ ఫ్యూడల్. ఓకేనమ్మా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం విషయం? అర్థమైందా? పలికేటప్పుడు యు అని పలుకుతున్న స్పెల్లింగ్స్ అనుకో, అంతేగా. యు అని ఎక్కడ పలుకుతున్నాం, యూరోప్, ఫ్యూయిడ్, యూలజీ, ఫ్యూడల్ అయిపోయా. నువ్వు యు అనే చోట ఈయు రాస్తున్నారు, ఇక్కడ ఇక్కడ రాంగ్ ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం అట్టే ఉండండి. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, టెన్షన్ తీసుకోకండి. అరే ఒక్క నిమిషం ఉండండి అమ్మా. లేదు, ఎవరు లేరు. ఫస్ట్ లింక్ ఇచ్చేసి. ఆమా ఉన్నారమ్మా అందరూ? ఉన్నాం సార్. రెస్ట్ తీసుకుంటున్నారు బాగా. సార్ ఫ్యూడల్. ఒక్క నిమిషం ఉండండి. మీ బ్యాచ్ తీసుకొని అవతల లింకులు వేయడం మర్చిపోతున్నాను నేను. అవతల ఎగురుతా అంటారు మీ దగ్గర కూర్చున్నందుకు. అర్థం కాలే మీకు? వాళ్ళకి లింకులు రాలేదు, వాళ్ళకి లింకులు రాలేదని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నేను మీ దగ్గర ఒక అర్ధగంట ముందు వచ్చేస్తున్నాం కదా, లింకులు ఇచ్చి వస్తే బాగుంటుంది. రైట్.
ఓకేనమ్మా, మళ్ళీ చెప్తున్నా అర్థమైతట్లా, ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి సార్, ఇంకోసారి చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి చెప్తా. ఇక్కడ లాంగ్ యు లాంగ్ యూకి ఏం శబ్దాలు వస్తాయమ్మా? శబ్దాలు వేరు, స్పెల్లింగ్లు వేరు. శబ్దాలంటే లాంగ్ అంటే సో రెండు రకాల శబ్దాలు ఉన్నాయి. ఒక్కొక్క శబ్దానికి ఎన్ని స్పెల్లింగ్లు ఉన్నాయంటే ఇవి యు రావచ్చు, యుఈ రావచ్చు, యుఈ రావచ్చు, ఈయు రావచ్చు, ఈడబ్ల్యూ రావచ్చు అంటున్నాడు. క్లియరా? అలాగే ఊ అన్నప్పుడు యు రావచ్చు, యుఈ రావచ్చు, యుఈ రావచ్చు, ఈడబ్ల్యూ రావచ్చు, ఓఓ రావచ్చు, ఓయు కూడా రావచ్చు అంటున్నాడమ్మా. అదేం సార్ ఓఓకి ఎట్లా సంబంధం సార్ అంటే, అవును సంబంధం. ఊ అన్నప్పుడు ఓఓ కూడా రాస్తాం. సో అందుకని ఫస్ట్ స్పెల్లింగ్లు ఏమొస్తాయి అనేది మనం ఇక్కడ మైండ్ లో పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. రైట్. సో యూ, ఫస్ట్ యూ దాని మీద వెళ్దాం. ఇక్కడ యూ టోటల్ గా యూ, చిన్నది కాదు, లాంగ్. ఓకేనమ్మా, క్లియరా? అప్పుడు ఏమైంది? యూ అన్నప్పుడు మ్యూజిక్ ఒకటే యూ రాసినాడు. అంటే ఇట్లాంటి స్పెల్లింగ్స్ ఓన్లీ యూఏ. మ్యూజిక్, పీపుల్, యునైట్, యూనిట్, హ్యూమన్, యూనికార్న్, యూనివర్స్, యూనిఫామ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, దాంట్లో అన్ని ఒకే యూఏ. ఓకేనమ్మా? ఓకే సార్. యూఈ అంటే మ్యాజిక్ కి, ప్రతి దాంట్లో ఇది కంపల్సరీ ఉంటది అని చెప్పాను, తెలుసా లేదో? చెప్పారు సార్. సో ఇది యూఈ అంటారు. క్యూబ్, యూజ్, క్యూట్, మ్యూల్, ఫ్యూమ్, మ్యూట్, హ్యూజ్, ఇవన్నీ ఒకటే స్టైల్. ఇది ఓకేనా? డౌట్ ఉంటారా అడగండి. ఇవి రెండు ఈజీనే, పెద్దగా ఏం కష్టమేం లేవు అవి. అయితే యూఈనా, ఈయువా, ఈడబ్ల్యూఆ అనేదే కొంచెం కష్టం దీంట్లో. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే? అర్థం కాలే? యూ అన్నప్పుడు ఎన్ని స్పెల్లింగ్లు ఉన్నాయన్నాం మనం? ఎన్ని స్పెల్లింగ్లు ఉన్నాయంటున్నాడు? 5 ఉన్నాయి. యు ఒకటి, యుఈ ఒకటి, యుఈ ఒకటి, ఈయు ఒకటి, ఈడబ్ల్యూ ఒకటి. అందులో 2 ఈజీనే కదా అంటున్నా నేను. కనీసం ఈజీ అనేవి పక్కన పెట్టుకుంటే కొంచెం కష్టమైన దాని మీద మనసు పెట్టాలా. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పు. ఈ 2 ఈజీనే. యుఈ అనేది కొంచెం అర్థం చేసుకోగలుగుతాం. కొంచెం కష్టం ఎక్కడ? యుఈ రాయాలనా, ఈయు రాయాలనా, ఈడబ్ల్యూ రాయాలనా, ఇంతే కాదంటరా? ఓకే సార్. ఇప్పుడు యుఈ రాయాలనా? ఇప్పుడు రెస్క్యూ ఉంది, రెస్క్యూ ఉంది, ఆర్ఈఎస్ సియుఈ రాయాలనా, ఈయు రాయాలనా, ఈడబ్ల్యూ రాయాలనా? ఏం రాస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలా. యూఈ సార్. యుఈ రాస్తే ఇది వర్కౌట్ అవుతుంది. ఆర్గ్యూ ఉంది, ఏఆర్జియుఈ రాస్తావా, జియుఈయు రాస్తావా, ఈడబ్ల్యూ రాద్దామా? యుఈ రాయాలి. అట్లా ఈ 2 ఎక్కువ లేవు పదాలు, కొన్ని అర్థం చేసుకోవాలి అంతే. ఈయు ఉంది, ఇప్పుడు యూరోప్ ఉంది, ఈయు ఆర్ఓపిఈ యూరోపా, యుఈ ఆర్ఓపిఈ యూరోపా? యూరోప్ ఇట్లే రాస్తారు ఎవరైనా, ఈయు ఆర్ఓపిఈ యూరోప్. ఎఫ్ఈయుడి ఫ్యూయిడ్, ఏమంటారు దీన్ని? ఫ్యూయిడ్, ఫ్యూయిడ్, ఎఫ్ఈయుడి, ఎఫ్యుఈడి కాదమ్మా, ఎఫ్ఈయుడి ఫ్యూయిడ్ అది. తర్వాత యూఆలజీ, యూఆలజీ, ఈయుఎల్ఓజివై యూఆలజీ. అలాగే ఫ్యూడల్, ఎఫ్ఈయుడిఏఎల్ ఫ్యూడల్. ఇందాక మీ బుక్లలో కూడా ఏయు అని రాసింది, అక్కడ యుఏ రాసింది, రివర్స్ ఉంది అక్కడ. అందుకని నేను ఇక్కడ కొంచెం కరెక్ట్ గా రాశాను. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? సో అది ఇంకోటి, మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకో. ఎందుకంటే ఈ పదాలు ఎవరు వాడరు, నువ్వేం టెన్షన్ పడ. యూరోప్ ఒకటి వాడతాం, అది ఏ దేశంలో ఉండవరా? యూరోప్ లో ఉండరా, అంతవరకు. ఏదో రిస్క్ అంటే కొంచెం ఈ పదం వాడతాం, రిస్క్యూ అంటారు. ఆర్గ్యూ అనేది కూడా వాడతాం, అప్పుడప్పుడు వాడతాం. కాబట్టి దీనికి కూడా ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ రెండింటిని ఊకని అర్థం చేసుకోండి చాలు. మీరేం రాసేది ఏమి దాంట్లో ఏం పెద్దగా ఎగ్జామ్ లో రాసేది ఏం లేదు అక్కడ. ఓకేనా? అర్థం చేసుకోండి, మైండ్ కి పెద్దగా తీసుకోవద్దండి ఇక. ఓకేనా? రైట్. ఇప్పుడు యూఈకి ఈయుకి కొంచెం తేడా ఉందన్నా అర్థమైందా? కొంచెమన్నా ఓహో ఇట్లా ఉంటాయా కొంచెం చూసుకొని రాసుకోవాలి అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ డబ్బులకు వద్దాం.
ఈడబ్ల్యూ అనేది గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. చివరికి యు అనేది రాదు, ఈయు అనేది రాదు. చివరికి ఈయు రాదమ్మా. ఈయు గాని యుఈ రాదమ్మా. అర్థమైందా అర్థం కాలేదా? అప్పుడు డబ్ల్యూ వాడుకుంటాం. ఆల్రెడీ డబ్ల్యూ ఎవరికి కవలా? యూకి సార్. యూకి కవల. ఆ యూకి కవల ఇప్పుడు వీడు వాడుకుంటాడు అన్నమాట. అది లాజికల్ గా గుర్తు పెట్టుకోండి. ఎఫ్ఈడబ్ల్యూ ఫ్యూ, పిఈడబ్ల్యూ ప్యూ, హెచ్ఈడబ్ల్యూ హ్యూ, ఎంఈడబ్ల్యూ మ్యూ. ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు? సరే, ఈయు రాద్దామా, లాస్ట్ కి ఈయు రాద్దామా? ఇప్పుడు ఫ్యూ అన్నప్పుడు ఎఫ్ఈయు అంటే బాగుంటదా? పియు ప్యూ బాగుంటదా? హెచ్ఈయు అంటే బాగుంటదా? ఎంఈయు మ్యూ అంటే బాగుండదా? బాగుండదు. డబ్ల్యూని వాడుకోవాలి ఇక్కడ. అర్థమైందా అర్థం కాలేదా? లాస్ట్ లో పెట్టద్దు, డబ్ల్యూ అనేది చివరిని పెట్టండి ఎప్పుడైనా కానీ. ఈ డబ్ల్యూ వాడుకోండి అంతే. ఈ రెండిటికి తేడా చూసినప్పుడు ఇది బయటపడింది. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? ఈ మధ్యలో ఉన్నప్పుడు యుఈ మధ్యలో ఉంటాయి. ఈయు గాని యుఈ గాని మధ్యలో ఉంటాయి. చివరిని వచ్చినప్పుడు మాత్రం ఈ డబ్ల్యూ అయిపోద్ది. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓ ఇది యూ సంబంధం. ఎవరికి సంబంధం? ఇది లాంగ్ యూకి సంబంధం. ఓకేనా? ఓకే సార్. ఈ స్పెల్లింగ్ లో కొంచెం బట్టి కొడితే ఆటోమేటిక్ నోట్లో తిరుగుతాయి అంతే, వేరేదేం జరగదు. ఓకేనా? ఒకే పేపరే 5 స్పెల్లింగ్లు, ఒకే పేపర్ 5 స్పెల్లింగ్లు. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్? యు ఒకటే వస్తుంది, యుఈ వస్తుంది, మ్యాజిక్ ఈ వస్తుంది. యుఈ ఈయు ఈడబ్ల్యూలో ఈడబ్ల్యూ లాస్ట్కి వచ్చినప్పుడు ఈడబ్ల్యూ రాసేస్తాం. కాబట్టి ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం లేదు. కొంచెం ఇవి రెండే. అందులో కూడా పెద్ద పదం ఏం లేవు అక్కడ. యూరోప్ లో యుఈఆర్ఓపిఈ అని ఎవడు రాయడు కాబట్టి దీన్ని ఇక్కడ రాస్తాం. అలా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. అంతకుమించి ఇంకేమి లేవు అక్కడ. అర్థమైందా? ఇంకా ఇవన్నీ యువాలజీ ఫ్యూడల్ ఎవడు రాస్తాడు? మా జీవితంలో అవసరం అవన్నీ కూర్చొని రాసినీక. ఏదో వదిలేయాలి ఇంక అంతే గాలికి. ఓం నమ శివాయ వస్తే సంతోషం, లేకపోతే శంకరాభరణం అనాల. వస్తేమా వస్తే సంతోషము, రాకపోతే శంకరాభరణం అనాల. అర్థమైందా అర్థం కాలేదా? ఏం మాట్లాడరు మా వాళ్ళు. ఏమన్నా ఇది మీరు పెద్దోళ్ళు, చిన్న పిల్లలు కాదు. సాధ్యమైనంత వరకు మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా? క్లియరా? ఏడుస్తుండారే, అయ్యో ఏమొస్తున్నావు. కొంచెం లాజికల్ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ సౌండ్ ఏమన్నాడు చెప్పండి? ఎవరు మాట్లాడరు మరి? నెక్స్ట్ సౌండ్ ఏమన్నాడు? యూకి ఇంకొక సౌండ్ ఉంది. మామూలుగా ఏకి, ఈకి, ఐకి, ఓకి లేవు. యూకి మాత్రమే 2 సౌండ్ ఉన్నాయి. ఒకటేమో యూ, ఒకటేమో ఊ. ఇప్పుడు లాస్ట్ పేపర్ లో, ఈ పేపర్ లో మనం యూ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు? లాంగ్ యూకి ఊ అనేటువంటి శబ్దాలతో వస్తుందమ్మా అంటున్నాడు. అర్థమైందా అర్థం కాలేదా? ఇప్పుడు చూడు, ఇంతకు ముందు ఎంయుఐఎస్ఐసి అని ఉండే, అప్పుడు ఏమొచ్చే సౌండ్? సౌండ్ ఏమొచ్చే? సౌండ్ యూ వచ్చే. వినింటే అర్థమవుతుండే. యూ కాడ ఏమొచ్చే? కానీ ఇప్పుడు అదే యువే ఊ అని పలుకుతాది. చూడు ఇక్కడ ఆర్యుబివై ఏమైతుందమ్మా? రూబీ. రూబీ అనాలి. రూబీ, రూబీ. రూబీ అంటే ఏమ్మా? ఎవరన్నా చెప్తారా? రూబీ ఈ ఆడోళ్ళు మనులు మాణిక్యాలు అంటారు కదా, కాయలు, పూసలు. పూసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. పూసల దండ, రూబీస్ అంటారు వాటిని. అర్థమైందా అర్థం కాలేదా? పెర్ల్స్. పెర్ల్స్ అంటే ముత్యాల దండ. రూబీసు, పెర్ల్స్ అని ఇవన్నీ బంగారం దాంట్లో సంబంధం అన్నమాట. అర్థమైందా? నగలు, నట్రలు అట్లాంటి దాంట్లో సంబంధితమైన పదార్థాలు ఇవన్నీ రూబీ అంటారు. అట్లా. ఓకేనా? అర్థమైందా అర్థం కాలేదు? రాళ్ళు అంటారు కదమ్మా, రాళ్ళు, రూబీ అట్లా. అది రాళ్ళు అంటే మళ్ళీ మన ఇంట్లో కాడబడిన రాళ్ళు కాదమ్మా, ఓ తలలా. ఇక్కడ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆర్యుబిలో రియు అనట్లా, నేను రియు అని యు అనట్లా, ఊ అంటున్నా. అలాగే అన్ని కూడా అంతే.
TRUTH కాడ యూ కాడ ఏమని పలికిన Truth. True. ట్రూత్ ఊ అన్నానా యూ అన్నానా అది చెప్పు. TULIP టూలిప్ టూలిప్. న్యూమరికల్ న్యూమరికల్ NUMBE న్యూమరికల్ NUMERICAL న్యూమెరికల్. న్యూమెరికల్ అంటే అక్షరాలను ఎంచడంని న్యూమెరికల్ అంటారు. అర్థమైంది? 1 2 3 4 దీన్ని న్యూమెరికల్ అంటారు. ఇక్కడ కూడా అంతే, న్యూమరికల్ అనాలి. దీన్ని న్యూ అనకూడదు, న్యూమరికల్ ఏమనాలి దాన్ని? మళ్ళీ న్యూ కాదమ్మా, న్యూమరికల్ NUMERICAL న్యూమెరికల్. న్యూమెరికల్ అది. స్టూపిడ్ STUPID స్టూపిడ్ అంటే గాడిద అని అర్థం, తెలివి తక్కువ ఎదువా అని అర్థం. తిట్టిది ఎప్పుడన్నా తిట్టించుకున్నారు లేదు పాప? ఓ యూ స్టూపిడ్ ఎప్పుడన్నా విన్నారా? స్టూపిడ్ అనాలి. ఏమనాలి దాన్ని? స్టూపిడ్. యూ స్టూపిడ్ అని ఆడవాళ్ళు తిడుతుంటారు కాలేజీలల్లో. లేడీస్ ఎవరన్నా వెనకబడుతుంటే యూ స్టూపిడ్ అంట. మామూలుగా స్టూపిడ్ అంటారు అందరు, కానీ స్టూపిడ్ కాదు అది. స్టూపిడ్ ఏమని పలకాల దాన్ని? యూ స్టూపిడ్ అనాల. స్టూపిడ్ అంటే సచ్చినోడా, గాడిద, తల్లనోడా అని తిట్టినట్లు, అదొక తిట్టు. నెక్స్ట్ RUMOR ఏమైతుందమ్మా? రూమర్, నాట్ రూమర్. రూమర్ అంటే ఏమి? చెడు పుకార్లు సార్. పలానా అమ్మాయి ఇట్లా చేసింది అని నలుగురికి చెప్పేస్తే అది రూమర్ అయిపోద్ది. ప్రతిరోజు వైరల్ అంటారు కదా, వైరల్ ఒక వార్త చాలా మందికి చేరిపోతే దాన్ని వైరల్ అంటారు. ఏమంటారు? వైరల్. ఎప్పుడన్నా చూసినారా? వైరల్ అవుతుంటాయి అంటే ప్రతిదీ ఏమన్నా ఓపెన్ చేయి అదే వస్తుంటది అనమాట. దాన్ని ఏమనాలి? వైరల్ అనాలి. సెల్ ఫోన్ లో కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడన్నా తెలుసా లేదా సెల్ ఫోన్ గురించి? సెల్ ఫోన్ లో వైరల్ అవుతుంటాయి. వైరల్ అంటే 24 సార్లు అదే వస్తుంటది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు యాడ్ చూసినా అదే వార్త. ఇంకా అట్లుంటే దాన్ని వైరల్ అంటారు. అదే ఒక అబద్ధపు మాట ఉందనుకో దాన్ని రూమర్ అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? పుకార్లు, అవాస్తవం. పుకార్లు అంటే అర్థం ఏమి? అవాస్తవం. రూమర్ ఏమంటారు ఇప్పుడు? రూమర్. ఎప్పుడన్నా విన్నారా లేదా రూమర్ అని? రూమర్స్ అంటారు. నెక్స్ట్ DUTY ఏమైతుందమ్మా? డ్యూటీ అనాలి. డ్యూటీ అంటారు చాలా మంది. డ్యూటీకి పోతున్నాను అంటారు. డ్యూ అనకూడదు ఇక్కడ. డ్యూ కాదు అది, అది డ్యూటీ. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? దాన్ని మన వాళ్ళు డ్యూటీ అంటున్నారు, యూ ఉంది కాబట్టి. అర్థమైందా? అర్థం కాలేదా? అలాగే ఇదొకటి చెప్పాడండి మరి, టక్కన అయిపోయింది మరి. స్టూడెంటా? ఊడెంటా? ఇప్పుడు ఇవన్నీ పదాల్లో మీరు గ్రహించినటువంటి శబ్దమేమి అది చెప్పండి. అంటే ఎలా నేర్చుకోవాలి? రాసేది యూ, పలికేది మాత్రం ఊ. అర్థం కాలేదా? ఇది వరకు పేపర్ లో రాసింది యూ, పలికింది యూ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలే. ఇది వరకు పేపర్ ఇదే, కళ్ళు పెట్టండి కొంచెము. యూ పలికేది యూ, అదే యుఏ. ఈ పేపర్ లో వస్తే అదే యుఏ ఊ అని పలుకుతాంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. యు అనేది 2 రకాలుగా ఉంటుంది. పలికే విధానంలో, రాసే విధానంలో 2 రకాలుగా రాస్తూ ఉంటారు స్పెల్లింగ్ బట్టి. ఊ అన్నప్పుడు కూడా యుఏ రాయాలి, యూ అన్నప్పుడు కూడా యుఏ రాయాలి. నువ్వేం కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదు? ఓం నమః. నెక్స్ట్ సేమ్ ఊలో మళ్ళీ మ్యాజిక్ కీ వచ్చింది చూడండి, గమనించండి. మళ్ళీ మ్యాజిక్ కీ వచ్చిందా లేదా? ట్యూబ్ అనాలా, ట్యూబ్ అనాలా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ట్యూబ్ పగిలింది అనాలా, ట్యూబ్ పగిలింది అనాలా? ట్యూబ్ అనాలా. ఏమనాలా దాన్ని? ట్యూబ్ అనాలా. ఏమనాలా దాన్ని? ట్యూబ్. రూల్ అనాలా, ర్యూల్ అనాలా? ర్యూల్.
ర్యూల్ అనాలనా రూల్ అనాలనా? రూల్ సార్. రూల్ రూల్ RULE స్పెల్లింగ్ ఏం? TUNE టూన్ 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 మార్చు అంటారు. ట్యూన్ 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 యాక్చువల్ గా ట్యూన్ ని టూన్ అనాలి. ఏమనాలి దీన్ని? టూన్. టూన్ అంటే ఇక్కడ రేడియోలో మనకు రెండు రౌండ్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా రేడియోలు చూసింటే మీకు అర్థమవుతుంది. ఒకటేమో వాల్యూమ్ అంటారు, ఒకటేమో ట్యూన్ చేయడము. ట్యూన్ చేయడం అంటే అర్థం ఏమి? ట్యూన్ వేరు వాల్యూమ్ వేరు. తెలుసా మీకు? ఇది రేడియోలో రెండు ఉంటాయి ఇట్లా తిప్పేవి. ఎప్పుడైనా చూసినారా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఏమవి? వాటిని ఏమంటారు తెలిసినా? ట్యూన్ అంటారు. ట్యూన్ అంటే కేంద్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేషన్, ఇంకోటి అని ఉంటది. అట్లా ఇట్లా మనం తిప్పే కొద్దీ ఇహం వార్త సూర్యంతాం ప్రభాచ సంధ్యన ప్రవర్తత అని ఒకటి సంగీత ఇది వస్తుండే. ఇంకొకటి పాటలు వస్తుండే, పాత పాటలు. అట్లా ట్యూన్ చేసే కొద్దీ మనం దీన్ని తిప్పే కొద్దీ ఒక్కొక్క ఛానల్ ట్యూన్ అయ్యేది. అర్థమైందా? అర్థం కాలేదా? అవును సార్. ఎప్పుడు చూసింటేనా రేడియోలో? తర్వాత వస్తూ ఏమైపోయా, రేడియోలో కాకుండా టీవీ కూడా ట్యూనర్స్ వచ్చా. ట్యూన్ అంటారు దాన్ని. టీవీలో కూడా వచ్చా. అప్పుడు టీవీలో ఎన్ని ఉండే? ఎవరైనా చెప్పగలుగుతారా? దమ్ముంటే చెప్తారు దీన్ని. ఎన్ని ట్యూన్స్ ఉంటాయి? అది తెలియదు సార్. తెలీదా? టీవీలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అది మామూలు బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు కూడా ఇంట్లో టీవీలు ఉంటాయి కానీ ఇట్లాంటివన్నీ లేవు ఇప్పుడు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే. అప్పుడు తిప్పేది ఉండే, ఇట్లా పట్ 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 అని తిప్పుతుండ్రి. ఎవరైనా చూసింటే తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు ఉన్నట్టున్నారు. నాకు ఓ శశికళమ్మ నువ్వు చూసిండాలా? సునందమ్మ నువ్వు కూడా చూసిండాలా? ఉన్నావా? పారిపోతుంది అప్పుడే. నేను పారిపోను, మీరు ఎక్కువ పారిపోను, ఇంటూనే ఉంటా. కాదు, టీవీలో ఒకప్పుడు ఇట్లా టప్ టప్ అని తిప్పుతుండ్రి. మరి ఐడియా ఉందో లేదో? ఇప్పుడు టప్పు టప్ అని తిప్పుతుండ్రి. తర్వాత రిమోట్స్ వచ్చా. నిదానంగా ఏం చేసిరి? అప్పుడు ఏమొచ్చా అంటే సైలెంట్ తిప్పడం వచ్చా. సైలెంట్ ఇట్లా తిప్పుతూ ఉంటే పోతా ఉండే. మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చే? రిమోట్ వచ్చేసి ఇంకా రిమోట్ లో మనం ఏ ఛానల్ కావాలంటే ఇట్లా పాజిటివ్ కొట్టుకుంటూ పోతా ఉంటే ఒక్కొక్కటి చేంజ్ అవుతా పోతాయి అనమాట. అట్లా ట్యూనర్స్ అంటారు. ట్యూనర్స్ అంటే ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లో మార్పడము. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఈ టీవీ చూస్తున్నావు అమ్మా, నీకు జెమిని టీవీ కావాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని ట్యూన్ చేస్తావు. ఏం చేస్తావు? దాన్ని ట్యూన్ చేస్తాను. దాన్ని ట్యూనింగ్ అంటారు. ఇప్పుడు అర్థం చేసుకోండి అంతే. ఇంకా నేను ఇంతకన్నా ఫ్లూట్, FLUTE ఫ్లూట్. ఫ్లూట్ అంటే ఏమ్మా అంటే ఊతారు కదా పిల్లన గోవి. కృష్ణుడి చేతిలో ఉంటుంది చూడు, ఫ్లూట్. అది దాన్ని ఏమనాలి? ఫ్లూట్. మళ్ళీ ఫ్రూట్ కాదమ్మా, తినే ఫ్రూట్ కాదు. మళ్ళీ ఎవరో అంటారే తినే ఫ్రూట్ అని. ఫ్లూట్. ఫ్లూట్ అంటే పిల్లన గ్రోవి. ఎవరి దగ్గర ఉంటుంది పిల్లన గ్రోవి? కృష్ణుడి దగ్గర ఉంటది అది. ఫ్లూట్. తర్వాత జూన్. జూన్ నెల. జూన్ అంటారా జూన్ అంటారా? జూన్ నెల అమ్మా. ఎప్పుడు నిన్నారా లేదా జూను? సారీ. రూడ్, RUDE రూడ్. రూడ్ రూడ్ కాదు అది. రూడ్ అంటే గజ్జిబిజ్జి మాట్లాడడం, గబ్బుగా మాట్లాడితే దాన్ని రూడ్ ఫెలో అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? ఏం అర్థమైనో ఏం కాదు. రూడ్ అంటారు. రూడ్ అంటే కొంచెం తప్పుగా ప్రవర్తించడము, మాట్లాడడం కావచ్చు, తప్పు ప్రవర్తించడం కావచ్చు. రూడ్ ఫెలో అంటారు. అట్లాంటి వాళ్ళని ఏమంటారు అంటే రూడ్ ఫెలోస్. రూడ్ ఫెలోస్ అంటే వాడు మంచోడు కాదు, అంతా తలతిక్కలోడు, అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, వాడు తలతిక్క మనిషి, మెంటల్ గాడు అని అర్థం. రూడ్ అంటారు. ఫ్లూమ్. FLUME ఫ్లూమ్. సరే, ఇవన్నీ కూడా ఏ టైప్ లో ఉన్నాయేమో ఇవి చూసినట్టే మీకు ఏం అర్థం కావాలా? లాంగ్ యూ ఉంది, మ్యాజిక్ ఈ ఉంది అని అర్థం చేసుకోవాలా. క్లియరా? ఇక ఈ రెండిట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. డౌట్ ఏం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ UE వచ్చింది, EW వచ్చింది. ఇందాక సేమ్ టు సేమ్ అక్కడ కూడా అంతే. యు అని ఉన్న చోట అక్కడ కూడా UE, EU, EW కొట్లాడాయా లేదా? ఇప్పుడు కూడా అలాగే కొట్లాడతాయి, కానీ శబ్దం వేరే ఉంటుంది. ఇక్కడ
BLUE ఏమైతుంది? బ్లూ బ్లూ, నీలిమ. బ్లూ అనాలి, బ్లూ అనకూడదు. బ్లూ, BLUE బ్లూ. ట్రూ అంటారు, TRUE ట్రూ. ట్రూ అంటే నిజము. గ్లూ, గ్లూ, GLUE గ్లూ. డ్యూ, డ్యూ, DUE డ్యూ. స్యూ, SUE సూ. టిష్యూ, TISSUE టిష్యూ. పేపర్ తుడుచుకుంటాం మనం, టిష్యూ పేపర్స్ అంటారు, అది టిష్యూ. అది ఇష్యూ, ఏదైనా సమస్య వస్తే ఇష్యూ అంటారు. వర్చ్యూ, వర్చ్యూ అంటే ఇట్లా ఆన్లైన్ లో నేర్చుకునేదాన్ని వర్చ్యువల్ అంటారు. స్టాచ్యూ, ఎక్కడైనా శిలా విగ్రహం నిలబడి ఉంటే, ఇవన్నిట్లో గమనిస్తే మీరు ఊ అనేటువంటి శబ్దం ఉంటది, అది గమనించాలి. అప్పుడు మీరు రాసేటప్పుడు UE రాయాలి. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. UE రాయాలి. బ్లూ అన్నప్పుడు BLUE రాయాలి కానీ EU రాయకూడదు. ట్రూ అన్నప్పుడు TRUE రాయాలి కానీ EU రాయకూడదు. గ్లూ, డూ, సూ, టిష్యూ, ఇష్యూ, వర్చ్యూ, స్టాచ్యూ, ఇవన్నీ స్పెల్లింగ్లు తెలుగులో రాసుకొని సొంతంగా ఇంట్లో రాస్తూ ఉంటే స్పెల్లింగ్లు గుర్తుకుంటే ఒక లైన్ ప్రకారంగా పద్ధతిగా నేర్చుకుంటే పడింటాయి. లేకపోతే ఓం నమః శివాయ. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు EW అన్నాడు. మనం ఒక గుడ్డి గుర్తు పెట్టుకున్నాం లాస్ట్ టైంలో, అంటే లాస్ట్ పేపర్ లో. ఏమది? చివరికి వచ్చేటువంటి యు ఎప్పటికైనా డబ్ల్యూ ఉంటది, అది లాజిక్. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు చూడు, డ్యూ, DEW డ్యూ అంటాడు. చ్యూ, CHEW. ఇక్కడ EU రాస్తే బాగోదు, అదే లాజిక్. చివరికి EU రాస్తే బాగోదు, అంతే. ఆటోమేటిక్ సచ్చినట్టు డబ్ల్యూ రాయాల్సిందే, అంతే కదా. ఇంకా డబ్ల్యూఏ బాగుంటది. తెలిసింటే రాస్తావు, తెలియకపోతే ఓం నమః శివాయ అంటావు, అంతే కదమ్మా. అవును సార్. సో DEW, CHEW చ్యూ, BLEW బ్లూ, CREW క్రూ, NEW న్యూ, FLEW ఫ్లూ, STEW స్ట్యూ, GREW గ్రూ. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మ. ఇవన్నీ యూ పదాలు. యూ పదాలని ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది, అది అటుకు పోతుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా? లాంగ్ యూలో ఎన్ని అయినాయి? 1, 2, 3, 4 అయినాయి. సో లాంగ్ యూలో ఎన్ని ఉన్నాయి మొత్తానికి చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, ఇంకా 2 మిగిలినాయి. OU, అది కూడా చెప్పేసుకుందాం, అయిపోద్ది, పని అయిపోద్ది. ఓకే, ఇప్పుడు OO వచ్చింది, OU. ఇది ఈజీ, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డబల్ ఓ ఎక్కడన్నా ఉండని మనం ఊ అని పలుకుతాం, తెలుసు కదా మనకు, ఆల్రెడీ పేర్లలో రాసింటాం కదా, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. FOOD ఫుడ్, నాట్ ఫుడ్. ఫుడ్ కాదు, ఊ కాదు. ఊ, ఫుడ్ ఏమనాలా? ఫుడ్. ఐఎమ్ ఈటింగ్ ఫుడ్, నాట్ ఫుడ్. ఫుడ్ అనకూడదమ్మా. చాలా మంది మనం కూడా ఫుడ్ అంటూ ఉంటాం. అవును సార్. ఫుడ్ బాగుందిరా, ఫుడ్ బాగుందిరా, ఫుడ్ అనుకుంటామమ్మా. నువ్వు అనుకుంటావమ్మా. ముందు సార్ దాన్ని ఏమనాలా? ఫుడ్, ఫుడ్. నెక్స్ట్ మూడ్. మూడ్, నా మూడ్ బాగుందమ్మా ఈరోజు. మూడ్. మూన్, చందమామ. బ్రూమ్, డ్రూప్, షూట్, సూన్, టూత్, ట్రూప్, కూల్, చూజ్. అన్నింట్లో డబల్ ఓ ఉంటది, గమనించండి. డబుల్ ఓ కాదమ్మా, WO కాదు, OO. డబల్ ఓ, డబల్ ఓ, 2 ఓలు, OO. ఇక్కడ అన్ని కూడా ఊ అనే పలకాలి, రాసేటప్పుడు ఓఓలే రాయాలి. అర్థమైందమ్మా? అర్థం కాలేదు చూసుకోండి. అర్థమైంది సార్, ఇది అర్థమైంది. అంటే వెనకాలది అర్థం కాలేదని. టెంకాయ కొడుతు కదా, టెంకాయ కొడుతు కదా, ఇంకా అయిపోయి. సింపుల్ గా ఏమి, నేను ఏం చేయలేదు సార్, అగ్గిపెట్టె తీసుకున్నానా, కొంచెం ఇట్లా అన్నాను, పుస్ అనింది, పైన వేసేసినాను అంటే ఎట్లుంటది చెప్పు? సరే, ఇప్పుడు ఓ అర్థమైందా, అర్థం కాలేదమ్మా? దీన్ని ఎప్పుడు కానీ ఊ అంటాం, దీనికి వేరే మార్గం లేదు. ఇక డబల్ ఓ రాస్తున్నామంటే అక్కడ ఊ అనే శబ్దం వస్తే అక్కడ డబల్ ఓ అని రాయాలి. ఓకేనా? ఒక్కొక్క సందర్భంలో బాగినండి, ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో నువ్వు ఊ అని పలుకుతున్నా ఓ కాకుండా ఓయు కూడా వస్తుందమ్మా, అది లాజిక్. అర్థమైందా, అర్థం కాలేదు? ఏమర్థమే చెప్పు. ఒక్కొక్క సందర్భంలో ఓఓ కాకుండా ఓయు కూడా వస్తుంది. ఎట్లాంటివి ఇక్కడ చూసేది కొన్ని ఉన్నాయి. SOUP సూప్. మీ ఇంట్లో నువ్వు వండుతావు కదా సూపు, చారమ్మా, చారు, సూపు. చారు అంటాం కదమ్మా, చారు, దాన్ని సూప్ అంటారమ్మా. మీరు టొమాటో చారు చేస్తావా లేదా?
ఇప్పుడే చేసి వచ్చినానంటావా? దాన్ని ఏమనాలి ఇంగ్లీష్ లో? సూప్. 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 సూప్ అర్థమైందా? ఎస్ సార్. గ్రూప్, GROOP గ్రూప్, కరెక్టేనా? ఎస్. నో సార్, GROUP. అక్కడ యూ రాస్తేనే బాగుంటది. అందం, చందం, గంధం. ఓకేనమ్మా. నెక్స్ట్ వూండ్, ఏదైనా మనకు నొప్పి అయింది, ఏదైనా దెబ్బ తగిలింటది, వూండ్ అంటారు దాన్ని. అవును సార్. WOUND, WOOND కాదు, అది WOUND అంటారు దాన్ని, వూండ్ అంటారు. వూండ్, వూండ్ అంటే గాయము. వూండ్ అంటే ఏమి? గాయము. అందులో స్పెల్లింగ్ ఏమొస్తుంది అంటే WOUND, వూండ్. రీకూప్, రీకూప్, RECOUP, రీకూప్. తర్వాత ట్రూప్, ట్రూప్ మనదంతా ఒక గ్రూప్. ఇప్పుడు మనం ఉన్నాం అందరం, మనదంతా ఒక ట్రూప్ అన్నమాట. ఏమిది? ట్రూప్. ట్రూప్ మనదంతా ఒక ట్రూప్. యాక్చువల్ గా ఆర్మీలో ఉంటది ట్రూప్ అనేది, ఒక జట్టు. ట్రూప్, బృందం. బృందం అంటారు. ఏమంటారు? బృందం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండ్ మేళం ఉంది ఒకటి, ఏమంటారు? బ్యాండ్ ట్రూప్ అంటారు వాళ్ళని. ఏమంటారు? వాళ్ళదొక ట్రూప్ అన్నమాట. ట్రూప్ అంటే వాళ్ళదొక జట్టు, వాళ్ళందరూ ఒకటి, ఒక యూనియన్, అట్లా దాన్ని ట్రూప్ అంటారు. అర్థమైంది? ఇక్కడ ఇవన్నీ గమనిస్తే వీటిలో ఓఓ రాష్ట్రవే, ఓయూ రాష్ట్రవే? ఇప్పుడు చెప్పు. పలికేది మాత్రం ఊ అని పలుకుతాం, దానికైనా దీనికైనా. కానీ ఓఓలు రాసేటప్పుడు ఓఓలే రాయాలి, ఓయూ రాసేటప్పుడు ఓయూ రాయాలి. అది తెలుసుకొని ప్రాక్టీస్ చేసిండి. ఇప్పుడు ఫుడ్ ఉంది, ఫుడ్ అనాలి. FOUD ఫుడ్ అన్నా, FOOD ఫుడా? దానికి కూడా ఏడ్చుకొని చెప్తారా? మూడు ఉంది, మూడు ఉంది, MOUD మూడు, కరెక్టేనా? మరి MOOD మూడు, అది నా మూడు. ఇప్పుడు మూన్ ఉంది, చందమామ ఉంది. చందమామకి MOUN మూనా, MOON మూనా? అది తెలివి. ఎవరికి తెలివి ఉంటే వాడు రాస్తాడు. ఇవి ఈడ చేసి ఈడు పెట్టేది, ఇది ఈడు పెట్టి ఈడు పెట్టేది అంటే కాదు. అది అదే, ఇది ఇదే. అది కూడా చెప్పనీకి రాదు ఈ అమ్మకి. అది అదే, ఇది ఇదే. అది కూడా చెప్పనీకి రాదు. సామెతలు కూడా చెప్పనీకి రావు మా వాళ్ళకి. ఏం చెప్పాలమ్మా? సో ఈరోజు ఏమేమి నేర్చుకున్నట్ట మనము? ఏమేమి తెలుసుకున్నట్ట? షార్ట్, లాంగ్. ఇది ఒక్కొక్క పేపర్ 10 సార్లు మనసు పెట్టి చదివితే మీకు మ్యాటర్ అర్థమవుతుందమ్మా. నేను చదివినంత మాత్రం మీకు అర్థమవుతుందని కాదు ఇక్కడ. ఇవన్నీ ప్రాక్టికల్. ఈ బుక్ ఇంతటితో సమాప్తము. ఇవన్నీ ప్రాక్టికల్ చేయాలి. ఇది ఒక్క పేపర్ చెప్పేస్తాను చాలు ఇంకా. ఓకేనా? షార్ట్ యూ, లాంగ్ యూ. షార్ట్ యూ అంటే ఏం సౌండ్ వచ్చిందమ్మా? షార్ట్ యూ కి ఏం సౌండ్ అమ్మా? లాంగ్ యూ కి ఏం సౌండ్ వస్తుంది అంటమ్మా? యూ వస్తుంది, ఊ కూడా వస్తుంది అమ్మా. ఇప్పుడు చూడు, BUT బట్, BOOT బూట్, BOOT బూట్. ఇక్కడ ఊ వచ్చిందా? అది. CUB కబ్బు, CUBE క్యూబ్. DUN డన్ను, DUNE డూను. CUT కట్టు, CUTE క్యూటు. JUD జడ్డు, JUDE జూడు. RUN రన్ను, RUNE ర్యూను. BUN బన్ను, BOON బూను. DUD డడ్డు, DUDE డ్యూడు. SUN సన్ను, SUON సూను. SUON ఒక్క నిమిషం ఉండు, OU రావాలి. ఒక్క నిమిషం. SOON పెట్టుకునేసేయండి దాన్ని. యూ కాదు అది. సన్ను, సూను. ఓకే అమ్మా. తల్లో చెప్పండి సార్. ఇక్కడ బుక్కులు ఉన్న వాళ్ళు ఓ రాసుకో. సూన్ అది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. అంతే అంతే రాసుకో. సూన్ అది. ఓకేనా? అది అప్పుడు అది ఊ కిందికి వస్తుందమ్మా. సూన్ అంటారు. ఓకే.
ఆర్యుబి రబ్బు, ఆర్యుబి రబ్బు, ఆర్యుబి రూబ్, టియుబి టబ్బు, టియుబి ట్యూబ్, డియుసికే డక్కు, డియుకే డూక్, ఎంయుడి మడ్, ఎంఓఓడి మూడ్, ఆర్యుఎఫ్ఎఫ్ రఫ్, ఆర్ఓఓటి ఆర్ఓఓఎఫ్. అది ఒక్క నిమిషం ఉండేట సరిగ్గా, ఒక్క నిమిషం, పేపర్లో అక్షరాలు సరిగ్గా కనపడాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్ కనపడతాండి. ఆర్ఓఎఫ్ఎఫ్ రఫ్, ఆర్ఓఓఎఫ్ రూఫ్, ఎల్యూసికే లక్, ఎల్యూకేఈ లూక్. అన్ని కూడా యూతల పక్కవేమో ఊ అంటున్నాయి, యూతల పక్కవేమంటున్నాయమ్మా? అంటున్నా. ఎటు పక్కవమ్మా? పట్టు ఇటు పక్క సార్. ఎటు పక్కమ్మా? స్టార్ట్ యూ సార్. అట్లా చెప్పాలా? సార్ షార్ట్ యూకేమో ఆ అంటున్నాయి సార్, లాంగ్ యూకేమో ఊ ఏమంటున్నాయి? ఊ అంటున్నాయి, కొన్ని సందర్భాల్లో యూ అని అంటాయి. అది ఓకేనమ్మా? రైట్. ఓకే సార్. ఇది ఈ రోజుతో బుక్ నంబర్ 7. చాలా రోజులైంది ఇది, ఇది పట్టుకునే సుమారుగా అయింది. ఈ రోజుతో సమాప్తం చేద్దాం దీని కథ. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? అయితే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలా, చేయకోకుండా అయితే రాదు ఇది. ఓకేనా? దీనికి సంబంధించిన ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలమ్మా. ఓకేనా? రైట్. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పారు, చెప్తామన్నారు సార్. ఈ వీడియో కొంచెం చూసుకోండి. ఈ వీడియో ఇవ్వండి సార్.